సీజన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఎక్కడ మనం చూసినా హలీం, హరీస్ అనే ఇవే కనిపిస్తూ ఉంటాయి కదా. మనం ఎందుకు ఇంట్లో ట్రై చేయకూడదు, వస్తే వచ్చింది లేకపోతే ఒక హిట్ అంటే ఒక ట్రైల్ వేసినట్టు ఉంటుంది కదా అనేసి చేశాను. మా వారిని ఇంకా మా పెద్దోడు ఇద్దరు వెళ్ళేసి ఏమంటే బోన్లెస్ చికెన్ తీసుకురమ్మన్నాను. సో మా వాడైతే బయట కనిపించింది ప్రతిదీ కొనుక్కొచ్చుకుంటాడనమాట. ఇంకా మా చిన్నోడు వెళ్ళినా ఇంకా ఇంతే, ఇద్దరికి చెప్తాను బయటికి తినద్దురా, మీకు ఇంట్లో కావాలంటే చేసి పెడతాను కదా అంటే వినరు. అండ్ ఇదంతా ప్రాసెస్ నేను అంత క్లియర్గా ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఒకవేళ హిట్ అయితే మరి ఏమైద్దో చూడాలి అనేసి. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇది చేసినప్పుడు నేను రోజా ఉండే ఇఫ్తార్లోకి అని చేశాను. ఇఫ్తార్ టైంలో భలే అనిపించింది టేస్ట్. కొంచెం మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అనేసి ఇలా అయితే చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఎంతకీ ఈ రెసిపీ మీలో ఎంతమంది చేశారు, హిట్ అయిందా ఫట్ అయిందా అనేది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. చికెన్ అయితే మంచిగా ఇలా కుక్కర్లో వేసేసుకొని అందులో కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలా అవన్నీ వేసి కొన్ని వాటర్ అయితే వేసాను. ఫస్ట్ టైం కదా కొన్ని ఎక్కువ వాటర్ వేసినట్టున్నాను. ఇలా 2 సార్లు విజిల్ వచ్చినప్పుడు 2 సార్లు పొంగింది. ఇంకా సరేలే, ఫస్ట్ టైం క్లీన్ చేశాను కాకుండా చూసుకుందామని అక్కడే ఉన్నాను, మళ్ళీ పొంగింది. ఇంకా తర్వాత క్లీన్ చేయొచ్చు అనేసి అది పక్కకు పెట్టుకున్నాను. అండ్ ఇందాక బాయిల్డ్ అయిన చికెన్ మొత్తం ఇలా స్మాష్ చేసేసుకొని మనం ఫస్ట్ పప్పులు కొంచెం బియ్యం అవి నానబెట్టుకొని ఉన్నాం కదా, మిక్సీ బట్టి అదొక ప్యాన్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అది బాగా కొంచెం ఆయిల్లో ఏమంటారు గీలో బాగా వేగిన తర్వాత ఇందాక మనం చికెన్ పెట్టాం కదా స్మాష్ చేసుకొని, ఆ చికెన్ అందులో వేసేసుకోవడమే. ఇక్కడ చూసారా నాకు అసలు అందట్లేదు అనేసి స్టూల్ వేసుకొని మరీ కలుపుతున్నాను. అండ్ ఫస్టే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకొని ఉంటాం కాబట్టి మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఇలా కొంచెం లెమన్ వాటర్ ఇంకా గీ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూనే ఉండాలి. ఫైనల్ రిజల్ట్ అయితే ఇది. చూడడానికే కాదు టేస్ట్ కూడా భలే ఉంది. అండ్ ఇది ఫస్ట్ టైం కదా అందుకనే క్లియర్గా ఏం తీయలేదు. మీకు కావాలి ఈ రెసిపీ చాలా ఈజీ అండి, ఈజీగా ఎలా చేసుకోవాలో కావాలి అంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరి ఉంటాను. సీ యూ ఆల్ సూన్, బాయ్. ఇంతకీ మీకు